అతి ముఖ్యమైన విషయాన్ని నేర్చుకుంటున్నాం. బయట ఇంకా ఉన్నారు, లోపల చంటి బయటే ఉన్నావు నువ్వు చాలాసేపు నుంచి. బాడీని కొద్దిగా సెట్ చేయాలి టెంపరేచర్ ప్రకారం. ఓకే, సో చాలా అవసరం. సో అగ్నివీర్ లాగా మిమ్మల్ని ఆర్మీలో భర్తీ చేస్తే బాగుంటుంది. సో మీరెవరు పోయాక ఇష్టపడరు ఆర్మీలో కదా. సో ఇవన్నీ ఆడిపోయి ట్రైనింగ్ దొరికేది మీకు బాగుంటుంది. సో పిల్లరా, ప్రతి వారం మనము విశ్వాసం గురించి నేర్చుకుంటూ ఉన్నాం. చాలా ముఖ్యమైన విషయాన్ని నేర్చుకుంటున్నాం. మన జీవితంలో విశ్వాసం గురించి మనకు సరిగ్గా తెలియకుంటే మనకు ఆత్మీయ జీవితాన్ని ఆనందించలేం, ప్రభుతో ఆనందించలేం, దేవుని యొక్క జీవితాన్ని ఆనందించలేం పిల్లరా. ఎందుకంటే మనం ఉండేదే భూమి మీద విశ్వాసంలో జీవించడానికి. అందుకనే విశ్వాసం యొక్క సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ముందర చూడండి, విశ్వాసం గురించి బాగా నేర్చుకుందాం. ఓకే, అన్నిటి మర్చిపోండి, ఎండ వేడి ఎంత ముందర చూస్తానండి. ఓకే, మీరు చూసినట్లయితే పిల్లరా, విశ్వాసంలో నడిచే వ్యక్తికి ఈ 4 గుణాలు ఉంటాయి. అమ్మా సౌమ్య, ఏం గుణాలు? ఫ్యాన్ చూసాను సౌమ్య పాపం మూల కూర్చోంది, అందుకే కూలర్ పెట్టించాం తల్లి మీకోసం స్పెషల్గా. ఇక్కడ చూస్తే ఈ యొక్క 4 గుణాలు విశ్వాసంలో నడిచే వ్యక్తిలో ఉంటాయి. ఈ 4 కలిగి ఉంటాడు ఆ వ్యక్తి. ఈ 4 విషయాలతో ఆవరించి ఉంటాడు. ఏమేమితో ఆవరించి ఉంటాడు? నువ్వు విశ్వాసంలో ఉన్నావా లేదా అనేదానికి నువ్వు పెట్టుకోవాల్సిన పరీక్ష ఏమంటే, నువ్వు ప్రతి క్షణము దర్శనం కలిగి ఉంటావు. అన్ని విషయాల గురించి, నీ డబ్బు గురించి నీ దగ్గర ఒక దర్శనం ఉంది. ఊరిలో మాదిరి ప్రపంచంలో చెప్పినట్లుగా నా తలరాత, మా కర్మ, మా అమ్మ మా నాయన ఆస్తి ఇడిచిపెట్టి పోలే, నాది చిన్న ఉద్యోగము, నా గవర్నమెంట్ ఉద్యోగం లేదు, లేదంటే అది ఇది అవన్నీ చూడవు. నువ్వు నీ ఫెయిలియర్ని వెనకలు తిరిగి చూడవు. యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించిన తర్వాత నీ జీవితం మారిపోయింది. నువ్వు పాస్ అయిపోయావు అన్ని విషయాల్లో. దరిద్రం నుంచి ధనికుడుగా చేయబడి ఉన్నావు. ఎలా అంటే ఆయన దారిద్రుడై నిన్ను తన ధనికుడుగా చేసి ఉన్నాడు. సో అందుకే నీ దర్శనం ఏముంటుంది? ఆస్తి గురించి, ఐశ్వర్యం గురించి, ఆరోగ్యం గురించి నీ దర్శనం ఉంటుంది. ఎప్పుడు నీ శరీరం ఎప్పుడు దేవుని ఆరోగ్యంతో నిండురా. నిజంగా చెప్పాలంటే మిమ్మల్ని బాధపడద్దండి, మన అందరూ అట్లా అయి వెళ్తుంటాం, కానీ ఆరోగ్యంలోకి తిరిగి రాల. మన అనారోగ్యంలో జీవిస్తానంటే అవమానం. అదే ఎవరికి? దేవునికి అవమానం, మనకు కూడా అవమానమే. బయట వాళ్ళకి మనకు తేడా ఏం చెప్పండి? సో అనారోగ్యం మనకు లేదు. అనారోగ్యం ఉన్నాము అంటే ఎక్కడో చోట మనము సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం ప్రభువుని అనేక, లేకుంటే సరిగ్గా తెలియడం లే విశ్వాసంలో ఎలా ముందుకు వెళ్ళాలని. ఓకే, నేను దర్శనం కలిగి ఉండాలి ప్రతి విషయం గురించి, పిల్లల గురించి, భర్త గురించి, నీ మినిస్ట్రీ గురించి, నువ్వు ఎవరై ఉన్నావో, అనంతపురం గురించి, నువ్వు ఎవరు అనంతపురానికి, మా ఇంటన్నారా ముందర చూడండి, ప్రతి విషయంలో దర్శనం కలిగి ఉండాలా. రెండవది, విశ్వాసంలో నడిచే వ్యక్తి ఎలా ఉంటాడంటే తన నోట్లో ఎప్పుడు దేవుని వాక్యం ఉంటుంది. తను ఎప్పుడు తన దర్శనాన్ని మాట్లాడుతూ ఉంటాడు. దర్శనం కలిగి ఉంటే కాదు, దర్శనాన్ని మాట్లాడుతూ ఉంటాడు, సృష్టిస్తూ ఉంటాడు తన దర్శనాన్ని. అంటాడు, నేను అభిషక్తుడని, యేసయ్య మీద ఉన్న అభిషేకం నా మీద ఉంది, నేను పంపబడిన వాడిని, సువార్త ప్రకటించుటకు, దురాత్మల్ని బంధించుటకు, చీకటిని పారద్రోలి వెలుగుని తీర్చడానికి నేను ఇక్కడ దీవించబడి ఉన్నవాడిని, నేను గొప్ప జనంగా చేయబడిన వాడిని, నేను వెలుగును ఈ పట్టణానికి, నేను ఈ భూమికి ఉప్పై ఉన్నా. నాతో మాట్లాడే ప్రతి మనిషి తన జీవితాన్ని మార్చుకుంటాడు, రుచి కలిగి ఉంటాడు, వెలుగు ప్రకాశిస్తుంది ఆ వ్యక్తి మీద. నేను లోకంలో పంపబడిన వెలుగుని. ఈ వ్యక్తి తన దర్శనంతో పాటే తన నోట్లో ఎప్పుడు దేవుని వాక్యం కలిగి ఉంటాడు. ఈ వ్యక్తి చెప్తాడు, రోగుల మీద నా చేయి పడగా యేసు నామములో వారు స్వస్థత పొందుకుందరు గాక. ఎందుకంటే యేసయ్య చెప్పి ఉన్నాడు, నువ్వు వెళ్ళి రోగుల్ని స్వస్థపరచమని దేవుడు చెప్పి ఉన్నాడు. కాబట్టి నా యొక్క చెయ్యి ఎక్కడ పడినా జీవం ప్రవహిస్తుంది, నాలో నుంచి జీవజల నదులు కులప ఈనలను నాలో నుంచి ఏం ప్రవహిస్తున్నాయి? కులప నీళ్ళ నుంచి ఏం ప్రవహిస్తున్నాయి? కుళాయి నీళ్ళు కాదు, జీవజల నదులు. నువ్వు చెప్పంది ఈ సృష్టిలో పనులు జరగవు. మీరు కూడా జీవజలమే అంకుల్, ఎండకి తట్టుకొని కొద్దిగా జాగ్రత్త కూర్చొని వినాలి ఇప్పుడు మనం, ఓకేనా? సో జీవజల నదులు మనం అందరూ. నేను చెప్పలే, చెప్పింది ఎవరు? యేసుప్రభు చెప్పాడు. యేసుప్రభు అబద్ధం చెప్తాడా? చెప్పండి, అబద్ధం చెప్తాడా? చెప్పడు. ఆయన చెప్పాడు అంటే అది నిజం. నువ్వు చెప్తే అది నీ జీవితంలో జరుగుతుంది. అదే నేర్చుకుంటాను. మూడోది ఈ రెండు చేసినప్పుడు నువ్వు ఎలా నడుస్తావు? విశ్వాసంలో నడుస్తావు. ఎందుకంటే ఈ రెండు చేసేవాడిని హృదయం ఏంతో నింపబడుతుంది? నిమ్మకాయ పిండితే ఏమొస్తుంది? వాక్యం పిండితే ఏమొస్తుంది? వాక్యం పిండే విధానం ఏంటి? వాక్యం చెప్పడమే వాక్యం పిండడం.
ఇప్పుడు నేను చెప్పాను, నాలో నుంచి జీవజల నదులు ప్రవహిస్తా అన్నప్పుడు నా హృదయం అనే భూమిలోకి విత్తనం వేస్తున్నా. నా హృదయం విశ్వాసంతో నిండుతూ ఉంది. అది నిండి 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 హృదయము, నా నోరు ఏంగా మారుతుంది? జీవపు ఊటగా. నా యాక్షన్స్ ఎట్లుంటాయి? 4వది క్రియలు ఎట్లుంటాయి నావి? జీవపు ఊట క్రియలు. నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరితో చెప్పినా నువ్వు క్షేమముగా ఉందుగాక, అంతే. ఆ బిడ్డ క్షేమం పొందుకొనే తీరుతాడు. ఆ బిడ్డ మీద ఉన్న చీకటి విరిగిపోయి నా వాక్యము ఆ వ్యక్తికి జీవం ఇస్తుంది. ఎందుకంటే నేను దేవుని స్థలంలో పెట్టబడి ఉన్నా ఈ సృష్టిలో. బ్రదర్ వింటాను కదా, నేను దేవుని స్థలంలో పెట్టబడి ఉన్నాం, దేవుళ్ళ మాట్లాడేదానికి. మీరు అనుకుంటా ఉండొచ్చు, ఎప్పుడు ఏంది బ్రదర్ దేవుళ్ళ దేవుడి స్థలంలో పెట్టబడి ఉన్నారు, దేవుళ్ళం మనమని. అందుకే దేవుడు ఏం చెప్పాడు? 5:1 ఎఫెసీయులకు రాసిన పత్రిక, దేవుని పోలి, కుక్కని పోలి అనలేదు. ఎందుకంటే మనం కుక్కలం కాదు కదమ్మా. మీరు పిల్లల్ని ఎప్పుడు అంటారు, నువ్వు పందిలా ఉన్నావురా అని. పందులు మనము. దేవుడు ఎక్కడ చెప్పాలా? పందిని పోలి జీవించుడే అని. ఎవరిని పోలి జీవించాలా? దేవుని పోలి. ఎంత పెద్ద డిమాండ్ పెడతాన్నాడు అంటే, నువ్వు దేవుడు లేకుంటే దేవుడు చెప్తాడా దేవుని పోలి జీవించమని? నువ్వు క్రీస్తువి కాకుంటే క్రీస్తుని పోలి జీవించమనడం అన్యాయం. ఇప్పుడు దేవుడు మనం అనుకున్న కోతి మాదిరి ఎగరండి రా చెట్ల మీద అంటే ఎట్లా అంత అన్యాయమో. ఎందుకంటే మనం ఏం కాదు, గడి చెప్పలు సిగ్గుపడతారు మీరు చాలా. మనం కోతులం కాము కాబట్టి దేవుడు ఎప్పుడు చెప్పడు ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకి ఎగరమని, ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకి, ఆ చెట్టు నుంచి ఆ చెట్టుకి ఎగిరు అని చెప్పడు. కానీ దేవుడు అంటున్నాడు నువ్వు దేవుని పోలి జీవించమని. దేవుడు అంటున్నాడు క్రీస్తుని పోలి జీవించమని. పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు నువ్వు నన్ను పోలి జీవించమని. ఎందుకంటే మనము దేవునికి పుట్టి ఉన్నాం. అర్థమైందా పిల్లరా? అది ఈ 4 గుణాలు నీలో కలిగి ఉంటాను. నువ్వు విశ్వాసంలో ఉంటే, నువ్వు విశ్వాసంలో నడుస్తా అంటే ఎప్పుడన్నా నువ్వు దరిద్రం పట్టుకుంది, నాకు ఈ దరిద్రం పోదు, ఈ దరిద్రం మా నాయన ఇచ్చినాడు నాకు, నేను నా పిల్లలకి ఇస్తాను, మా వంశమే దరిద్రం వంశం అని. నీ వంశము కట్ ఆఫ్ చేయబడింది, నీ వంశం మారింది. అర్థమైందా? నీ రక్తం, నీ బ్లడ్ లైన్ మారింది. అర్థమైందా నాయనా? ఓకే, జాగ్రత్తగా వినండి ప్లేరా. నిన్న వారం మనము ఎక్కడ స్టాప్ చేశామంటే, యేసు ప్రభువు సిలువ మీదకి వెళ్ళే ముందు, తను చనిపోయే ముందు ఒక విశేషమైన విషయాన్ని ప్రజలకు వినిపించాడు. అక్కడ ఎవరి గురించి మాట్లాడాడంటే, ఆయన చనిపోయే ముందు బాప్తిస్మిచ్చు యోహాను గురించి మాట్లాడాడు. బాప్తిస్మిచ్చు యోహాను గురించి వాళ్ళతో అంటాడు, మీరు ఎవరిని చూడ వెళ్ళితిరి అరణ్యంలో అని చెప్పి ఇంకా అంత బాప్తిస్మిచ్చు యోహాను గురించి మాట్లాడుతూ లాస్ట్లో అంటాడు, ఈ సృష్టిలో, ఈ భూమి మీద స్త్రీలు కనిన వారిలో, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చు యోహానుకు మించిన వారు లేరు అన్నాడు యేసు ప్రభు. అంటే దానికి అర్థం ఇది కాదు, బాప్తిస్మిచ్చు యోహాను అంత మంచోడు లేడని కాదు, బాప్తిస్మిచ్చు యోహాను అంత అందమైనోడు లేడని కాదు. ఆడ చెప్తాడు యేసు ప్రభు. ఎవరు లేరంట ఆయనలాగా? ప్రవక్త. ఇంతవరకు పుట్టిన ప్రవక్తల్లో స్త్రీలు కనిన వారిలో, మనన్న ముందర చూడరా, అక్కడిక్కడ పోతే డెవిల్కి ఇయ్యొద్దండి మీ మైండ్ని. మీరు ఇక్కడ వినడం లేదంటే వానికి ఇచ్చినారనే మనస్సు. ఇక్కడ వినడం లేదంటే మీరు తలదించుకోవడమో, ముందు ఎడం చూడడమో, గీరుకోవడమో, లేచి నీళ్ళు తాగడమో ఇవన్నీ ఉంటాయి. శరీరం అంటుంది లేయి పద ఏం చేసావా, ఏం వింటావు పదాను, ఇంట్లో చికెన్ చేసినారు, నువ్వు తినేతోడు మంచి తినాలి, 2 ముక్కలు ఎక్కువ వేసుకోవాలా, ఆ డిస్కషన్ ఉంటుంది నీ మైండ్లో. ఇట్ మీన్స్ యు ఆర్ డైవర్టెడ్ బై ద స్పిరిట్స్. సో యూ హ్యావ్ టు నువ్వు వదలకూడదు ఆయన్ని. ఆయన ఆశ గల ప్రాణాన్ని మాత్రమే గట్టి చెప్పాలా తృప్తిపరిచేవాడు. నువ్వు ఆశ లేకుంటే నువ్వు అలాగే వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇక్కడ ముందర చూడండి ఆయన. ఓకే, సో ప్రవక్తల్లో ఆయన్ని మించిన ప్రవక్త లేడు. ఎవరో స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్ప ప్రవక్త లేడు. పాత నిబంధనలో అంటున్నాడు యేసు ప్రభు. ఎవరెవరికంటే గొప్పడంట బాప్తిస్మిచ్చు యోహాను? మోషే కంటే, ఏలియా కంటే, ఎలీషా కంటే, అబ్రహాం కంటే, దావీదు ప్రవక్త కంటే కూడా గొప్ప ప్రవక్త ఎవరంట? బాప్తిస్మిచ్చు యోహాను. ఆగిపోయింటే మనకు సమస్య ఉండేది కాదు. సరేని వేసిపోయేవాళ్ళం మనము. ఆగలేదే అక్కడ ఇంకో మాట యాడ్ చేసి అంటాడు, అయితే దేవుని రాజ్యంలో ప్రవేశించిన వారు ఆయన కంటే గొప్పవారు, బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పవారు.
అని చెప్పి ఊరికి ఇడిచిపెట్టాడా? నువ్వు నేను నమ్మమని తెలుసు ఆయనకి. షూర్లీ అన్నాడు, ట్రూలీ, అష్యూర్లీ ఇంగ్లీష్లో. తెలుగులో అన్నాడు నిశ్చయంగా చెప్తున్నాను నేను. అమ్మ ఏంటన్నారా? ఇది చాలా అవసరం మీ నా జీవితాలకి. సాతాను ఛాలెంజ్ చేస్తాడు మీకు, నువ్వు సాతాన్ని ఛాలెంజ్ చేయాల. నా ప్రభు అన్నాడు నిశ్చయంగా నేను గొప్ప ప్రవక్తని, మోషేకు మించిన ప్రవక్తని. బాప్తిస్మమిచ్చి యోహాను కంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు ప్రవక్తల్లో. ఆయన కంటే నేను మించిన దానను. ఎందుకంట? దేవుని రాజ్యంలో ప్రవేశించిన వాడు. దేవుని రాజ్యం అంటే ఏంటి? నికోదేముతో యేసుప్రభు అన్నాడు, ఎవరైతే యేసు క్రీస్తును ప్రభువుగా రక్షకుడుగా అంగీకరిస్తారో, నీటితోనూ ఆత్మతోనూ ఎవరైతే జన్మిస్తారో వారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. మీరు నేను ఎవరు? యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించిన ప్రతి ఒక్కరము దేవుని రాజ్యంలో ప్రవేశించి ఉన్నాం. నువ్వు ఒక అరగంట ముందు, నక్షత్రం ఇక్కడ చూడాలా, ఒక అరగంట ముందు యేసు ప్రభువును నమ్ముకొనున్నా నువ్వు బాప్తిస్మమిచ్చి యోహాను కంటే, మోషే కంటే, అబ్రహాము కంటే, వీళ్ళందరికంటే గొప్పడువే. ఏంటి కారణం? నిన్న వారం మనం చూసుకున్నాం. కారణం ఏమంటే, నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన రోజు నువ్వు తిరిగి జన్మించడం జరిగింది. అందుకే ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అన్నాడు యేసు ప్రభు. నువ్వు యేసయ్యను ప్రభు అన్న రోజు మతం కాదు తీసుకోండేదే, నువ్వు దైవత్వంలోకి మార్చబడ్డావు. నువ్వు మానవత్వంలో నుంచి విడిపించబడి దైవత్వంలోనికి పాలి భాగస్థుడైనావు. 2 పేతురు 1:4 రాయబడింది. ఎందుకంట? నిన్ను దేవుడు ఆ రోజు కన్నాడు. నీ బాడీలో ఉన్న స్పిరిట్ అప్పటి వరకు అమ్మ నాన్న నుంచి వచ్చిన స్పిరిట్, అదే ఆత్మ. మీలో ఉన్న ఆత్మ యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించేంత వరకు అమ్మ నాన్న నుంచి, ఆదాం నుంచి వచ్చిన ఆత్మ అది. బయాలజికలీ నువ్వు పుట్టావు. కానీ ఇక్కడ నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు నువ్వు బయాలజికల్లీ కాదు పుట్టినది. నీ శరీరం ఉంది పాతదే, కానీ నీలో ఉన్న ఆత్మ సూపర్ న్యాచురల్లీ ఎంటర్ అయ్యేది నీలో. పరిశుద్ధాత్మ దేవుడు నీలో కొత్తగా ఆత్మను పెట్టి ఉన్నాడు. అందుకే ఎందరైతే క్రీస్తుని అంగీకరించారో వారు నూతన సృష్టి. యు ఆర్ క్రియేటెడ్ బీయింగ్. ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడింది, ఎఫెసీ 2:10. వీఆర్ వర్క్మెన్షిప్ ఆఫ్ గాడ్. దేవుడు ప్రత్యేకంగా ఫస్ట్లో ఆదాముని చేసినట్లుగా మిమ్మల్ని నన్ను తన చేతులతో సృష్టించాడు. వీఆర్ వర్క్మెన్షిప్ ఆఫ్ గాడ్, క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. అందుకే యాకోబు చాలా మంచిగా రాశాడు. 1:18 తెలుగులో బాగా రాశాడు. చదువునైనా యాకోబు 1:18 ఎవరన్నా చదవండి మైక్లో. జేమ్స్ 1:18. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు, మనము ఏంగా ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను. చూసారా, కన్నాడంట. అమ్మా ఎంత మంచి మాట తెలుగులో. మనల్ని కన్నాడు ఆయన. అందుకే నికోదేము అన్నాడు, అయ్యా ముసలివాన్ని మళ్ళీ ఎట్లా అమ్మ గర్భంలో పోతాను నేను, మా మమ్మీలోకి పోయి మళ్ళీ ఎట్లా పుడతాను అన్నప్పుడు దేవుడు అన్నాడు, యేసుప్రభు అన్నాడు, ఆత్మ ద్వారా సమస్తము సాధ్యము. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తిరిగి కన్నాడు. అందుకే మన తండ్రి ఎవరో తెలుసా? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు మన తండ్రి. యేసుప్రభు తండ్రి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మన తండ్రి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనే దేవుడు. దేవుడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? దేవుడు. దేవుడు ఎవరు? యేసుప్రభు. యేసుప్రభు ఎవరు? ముగ్గురు ఒకటే. సృష్టికర్త రక్షించడానికి మనిషిగా వచ్చాడు. రక్షించిన తర్వాత ఆ రక్షణ సమాచారం అందించడానికి పరిశుద్ధాత్మ రూపంలో ఆ దేవుడే పనిచేస్తున్నాడు. అందుకే ముగ్గురిని మనం వాడుకోవాలా, కానీ ముగ్గురు ఒకరే. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అని అంటారనుకో, యేసుప్రభుని చూసింది సార్ అని. యాక్చువల్లీ యేసుప్రభుని చూడడంలో ఆ వ్యక్తి. చాలామంది అంటారు కదా, నాకు యేసుప్రభు కనపడినాడు దర్శనంలో. హీఈస్ నాట్ జీసస్, హీఈస్ హోలీ స్పిరిట్. ఆయన ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. ఓకే, యేసుప్రభు రూపంలో మనతో మాట్లాడుతూ ఉంటాడు, కనపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆత్మ కనపడితే మనకి ఎట్లా మనకు అర్థం కాదు కదా. అందుకే యేసుప్రభు చాలామందితో మాట్లాడడం జరుగుతుంది. యాక్చువల్లీ పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభు రూపంలో మనతో మాట్లాడతాడు. ఓకే ఓకే. సో నిన్న వారం అటు వరకు చూస్తున్నాం. అందుకే మరి మీరు నేను ఎవరు? అది అసలే మీరు నేను ఎవరు? ఇప్పుడు మీరు ఎవరు? ఒకరన్నా చెప్పారు, గట్టి చెప్పండి. నేను ఒకసారి నా చెవుల్లో దయ చూపండి నా మీద. మీరు నేను ఎవరు? అది చెప్పేదానికే యేసుప్రభు ఆ యొక్క మీరు నేను ప్రవక్తలు ఎవరితో ఇంకా మళ్ళా ఎటువంటి ప్రవక్తలము?
యేసయ్య లాంటి ప్రవక్తలము, యేసయ్య లాంటి ప్రవక్తలు. ఎందుకంటే యేసయ్య శిరస్సు, మీరు నేను దేహం. ఆయన మీద ఉన్న అభిషేకము మన మీద ఉంది. అందుకే దేవుడు మనల్ని ఏమని పిలుస్తాడు? నిన్న వారమే ఎంట్రీ కదరా, మీరు నేను ఎవరు? క్రీస్తు. దేవుడు అన్నాడు, క్రీస్తుకి బెలియాలతో పొత్తేండి, నువ్వు వెలుగువే, చీకటితో నీకు పొత్తేండి, నువ్వు దేవుని ఆలయానివే, విగ్రహంతో నీకు పొత్తేండి. అందుకే యేసు దేవుడు మనల్ని ఎట్లా చూస్తాడో తెలుసా? క్రీస్తుగా చూసి. క్రీస్తు అంటే ఏంటి? అభిషక్తుడు అని అర్థము. నువ్వు నేనెవరు? అభిషక్తులము. ఎటువంటి ప్రవక్తలము? బప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్ప ప్రవక్తలము. ఎందుకో తెలుసా? సాక్షాత్తు దేవుడు మనలో నివసిస్తున్నాడు. వాళ్ళలో దేవుడు నివసించేవాడు కాదు, వాళ్ళలో వచ్చిపోయేవాడు. మీలో నాలో రెసిడెంట్, వీఆర్ డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ మోస్ట్ హై గాడ్. ఓ అదే రెవల్యూషన్ నాలెడ్జ్ పిల్లరా. అందుకే రెవల్యూషన్ టీచింగ్ నాలెడ్జ్ మనకు అవసరం. అందుకే రెవల్యూషన్ నాలెడ్జ్ లేకుంటే మీరు ఒట్టి మనుషులుగా బ్రతుకుతారు. దినమంతా ఎట్లా బతుకుతాడు? అందరితో మాదిరి నేను కూడా ఒకటి, అందరితో ఒకటి కాదు. నువ్వు యువర్ అనాయింటెడ్ ఆఫ్ గాడ్. రెవల్యూషన్ నాలెడ్జ్లో జీవించాలా. సో అందుకే సండే నేను రెవల్యూషన్ నాలెడ్జ్ ప్రీచింగ్ చెప్పడం జరుగుతుంది. ఫ్రైడే మీరు చూసింటారు, జస్ట్ జనరల్, చాలా మోరల్గా సెల్ గ్రూప్లో కానీ ఫ్రైడే కానీ మీరు లైక్ అదే కొద్దిగా మోరల్ తీసుకుని వస్తుంది. ఎందుకంటే అది కూడా మీకు అవసరం కాబట్టి, సిన్ గురించి లేకుంటే క్యారెక్టర్ గురించి లేకుంటే. కానీ ఇక్కడ సండే రోజు నన్ను అడిగితే ఇది చాలా ఇంపార్టెంట్ సండేదే. దిస్ ఇస్ కంప్లీట్లీ రెవల్యూషన్ ప్రీచింగ్, రెవల్యూషన్ నాలెడ్జ్ అంటారు దాన్ని. ఈ ప్రతి సంఘానికి ఇదే అవసరం. ఇది కలిగి ఉండాలనే పౌలు ఎప్పుడు ప్రార్థన చేసేవాడు సంఘాల గురించి. ఎనియో ఓకే, నిన్న వారము ఇంకో విషయాన్ని కూడా మనము చూసుకున్నాం, దాంట్లోకి వెళ్దాం ఇప్పుడు. నిన్న వారం నేను ఒక మాట చెప్పా. దేవుడు ఏది చేయాలన్నా భూమి మీద ఎవరు కావాలా? దేవునికి మనిషి కావాలా? పాత నిబంధనలో మనం కొత్త నిబంధన బైబిల్ అంతా మీరు చూసుకున్నట్లయితే దేవుడు ఏం చేయాలన్నా ఒక మనిషిని పట్టుకొని ఆ మనిషి ద్వారా మాట్లాడేవాడు. ప్రవక్త ద్వారా, తను అభిషేకించిన ప్రవక్త ద్వారా, తను అభిషేకించిన మనిషి ద్వారా మాట్లాడించిన తర్వాత ఆ మాటలను దేవుడు నెరవేర్చేవాడు భూమి మీద. అది లా, అది దేవుని ప్రిన్సిపల్. అలాగే దేవుడు పని చేసేది ఈ సృష్టిలో ఈ రోజు కూడా. అర్థమైందనైనా? అందుకే దేవుడు చూడండి మనిషితోనే పనిచేస్తాడు. నేను నిన్న వారం చెప్పా, మనిషిని సృష్టించినంత వరకు దేవుడే డైరెక్ట్గా మాట్లాడేవాడు. కానీ మనిషిని సృష్టించిన తర్వాత దేవుడు పక్కన తప్పుకొని ఇప్పుడు అంటాడు, ఇది నీది, నువ్వు నీకు కావాల్సింది నువ్వు సృష్టించు, కాబట్టి నేను నీకు సహాయం చేస్తా, నువ్వు చెప్తే నేను నీకు సహాయం చేస్తా, నువ్వు చెప్తే నేను చేస్తా. అందుకే ఏమేమి చెప్పాలో బైబిల్లో రాసి మనకు దేవుడు ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు సృష్టి నడిచే విధానం ఏమంటే మనిషి మాట్లాడినప్పుడు దేవుడు దాని మీద పని చేస్తాడు. అందుకే చూడండి దేవుడు ఏం చేస్తాడు? సృష్టించిన తర్వాత ఆదాముని సృష్టించాడు. ఆదాంతో అన్నాడు, ఆదాము నువ్వు ఫలించు, అభివృద్ధి చెంది ఏం చేయాలంట? విస్తరించి వశపరుచుకో, అన్నిటినీ సమస్తము నీ కాళ్ళ కింద పెట్టాను నేను. ఆ తర్వాత ఒక మాట అన్నాడు, ఏమన్నాడు? రాజ్యం చేయి. సింపుల్గా మేము చెప్తున్నా, మాట్లాడు అన్నాడు. ప్రసంగిలో అంటాడు కదా, రాజు నోట్లో ఏముందంట? అధికారం ఉంది. పరిపాలించుమంటే మాట్లాడు అని అర్థం దానికి. నువ్వు రాజువే, రాజ్యం చేయి. రాజు ఎట్లా రాజ్యం చేస్తాడు పిల్లరా? కట్టి తీసుకొని తిరుగుతూ ఉంటాడా? తిప్పుకుంటూ ఉంటాడా? లేకుంటే అంబా అంటాడా? రాజు మనుషుల మీద పోయి ఏమంటాడు? చెప్పాలి మీరు, నాకు సాయం చేయాలి మీరు. మాట్లాడతాడు. అందుకే దేవుడు మనిషికి మాట్లాడే శక్తి ఇచ్చాడు. ఎందుకంటే తన సమస్త సృష్టి ఎవరి చేతిలో పెట్టాడు? మనిషి చేతిలో. మొదటి మనిషితో అన్నాడు పరిపాలించమని, మాట్లాడమని. ఓకే, ఆ తర్వాత ఆ మనిషి ఏం చేశాడు? పాపంలో పడ్డాడు. దేవుడు అన్నాడు నువ్వు పక్కన తప్పుకో అని చెప్పి ఇంకో మనిషి దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? నోవాహు దగ్గరికి వెళ్ళాడు. నోవాహుతో అన్నాడు మాట్లాడు నోవాహు, నువ్వు చెప్పు ఈ మాటలు. 40 రోజులు 40 రాత్రులు వర్షం రాబోతుంది, పాపాన్ని వదలమని చెప్పు, దేవుని దిక్కు తిరగమని చెప్పు. దాదాపు నోవాహు చాలా నెలల వరకు, సంవత్సరాల వరకు సువార్తని ప్రకటించాడు. ఇది జరుగుతుంది గాక, ఇది జరుగుతుంది. జరిగిందా లేదా? జరిగింది. నోవాహు టైం అయిపోయింది. ఆ తర్వాత ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు? అబ్రహాంని ఎన్నుకున్నాడు. అబ్రహామా మాట్లాడు, మాట్లాడు,
ఆకాశ నక్షత్రాల్లా నీ సంతానం ఉంటారని చెప్పు, ఇసుక రేణువుల్లా నీ సంతానం ఉంటారని చెప్పు. నువ్వు చెప్పు, నేను చేసి చూపిస్తా. దేవుడు చేశాడా లేదా? ఈ రోజుకి కూడా లెక్కలేనంత సంతానం అబ్రహాంకు ఉంది పిల్లరా. యేసు ప్రభుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఎవరు? అబ్రహాము సంతానమే పిల్లరా. ఓకే, దేవుడు ఇలా మనిషిని వాడుకునే, మనిషి మాట్లాడినప్పుడు మాట్లాడించి మనిషితో దేవుడు పనిచేసే దేవుడు. అదే ప్రిన్సిపల్ ఈరోజు కూడా. ఈవెన్ యేసు ప్రభుని తేలన్నప్పుడు ఏం చేశాడు దేవుడు? యేసు ప్రభు యొక్క జననం గురించి మాట్లాడాడు. ప్రవక్తతో అన్నాడు, మాట్లాడు. అందుకే యెషయా అన్నాడు, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును కదా. బెత్లెహేమా, బెత్లెహేమా, నువ్వు చాలా చిన్నదాని అనుకుంటున్నావు, నువ్వు బహు గొప్పదానిగా చేయబడుతున్నావు. ఈ విధంగా యేసయ్య జననం గురించి దేవుడు మాట్లాడాడు. రెండవది, యేసయ్య ముందుకు రాను. వందన సతీష్ ముందుకు వచ్చి కూర్చోండి. ఇక్కడ రండి, మీకు చేసి పెట్టాము ఇక్కడ. జాగ్రత్తగా నేను పిల్లారా, ముందర చూడండి, అందరూ ముందర చూడండి. సెకండ్ దండి, వందన ఇటు కూర్చోనైనా, సతీష్ ఆ సైడ్ కూర్చో. ఓకే, ముందర చూడండి పిల్లారా. యేసు ప్రభు జననం గురించి దేవుడు మాట్లాడాడు ముందే ప్రవక్తల ద్వారా. ఆయన జీవితం గురించి కూడా యేసు ప్రభు జీవితం గురించి కూడా ఆల్రెడీ మాట్లాడిచ్చాడు కదా. యేసుప్రభు జీవం 33.5 సంవత్సరం ఏం చూపిస్తుంది? దేవుని ప్రేమను చూపించాడు ఆయన. అంతేకాకుండా మనిషి ఎలా బ్రతకాల ఈ భూమి మీద. నైనా మీకు డౌట్ ఉంటుంది కదా, ఎందుకంటే మన ఫాదరే చాలాసార్లు మనకు సరైన మార్గదర్శిగా ఉండడు కదా. చాలాసార్లు కొన్ని చోట్ల తల్లి ఎలా బ్రతకాలో చూపించలేదు. కానీ మీతో మన మనుషులం కాబట్టి. బట్ ఇఫ్ యూ వాంట్ టు నో హౌ టు లివ్ ఆన్ దిస్ ఎర్త్ యాజ్ ఎ మ్యాన్, యాజ్ ఎ ఉమెన్, సీ జీసస్. యేసయ్య ఎందుకు 33.5 సంవత్సరం బ్రతికాడంటే దేవుని ప్రేమను చూపించడమే కాకుండా మనిషి ఎవరు, సృష్టిలో ఎవరు శాంపుల్ లేరు పిల్లరా మనిషికి, ఒక యేసుప్రభు తప్ప. ఆయన శాంపుల్ పీస్. ఎలా మనిషి నడవాలా, ఎలా మనిషి తినాలా, ఎలా మనిషి దేవునితో మాట్లాడాలా, ఎలా మనిషి సృష్టితో మాట్లాడాలా కదా. అందుకే నేను చెప్తానటువంటి మీరు చూసింటారు, ఆయనలో ఆ గుణాలన్నీ మీకు ఉన్నాయి కదా. ఎప్పుడు యేసుప్రభు మాట్లాడేవాడు. ఎప్పుడన్నా అన్నాడా, తుఫాన్ వస్తుంది, ఏం చేసేది దేవా, మునిగిపోతామో ఏమో అన్నాడా? అమ్మా, చాలామంది ఆయన దగ్గరికి వచ్చారు పాపము, ఆకలి వేస్తుంది అందరికీ, ఎందుకంటే ఆయనకు కూడా వేస్తుంది. యేసుప్రభు చెప్పలే తల పట్టుకొని, ఏం చేసేదిరా నాయనా, ఇంకా ఎట్లరా బువ్వ పెట్టేది మీకు, కొద్దిగా సెన్స్ ఉండాలి కదరా, అరణ్యంలో ఇంతమంది వస్తే ఎట్లా? నో, ఆయనకు తెలుసు నేను మాట్లాడితే సృష్టించబడుతుంది. ఎందుకు తెలుసు అవన్నీ చేసినదే? ఈరోజు నువ్వు నేను సృష్టించాలని, అది చూపించడానికి ఆయన మాట్లాడిండేది. 5 రొట్టెలతో మాట్లాడాడు ఆయన. ఎందుకంటే నువ్వు ఈ సృష్టికి సృష్టికర్తవి, దేవుడు నిన్ను పెట్టాడు తన స్థానంలో. హలో, అందుకే యేసు ప్రభు మాట్లాడి చూపించాడు, జీవించి చూపించాడు ఎలా నువ్వు నేను బ్రతకాలో. అక్కడిక్కడ చూడకండి, ఆ సినిమా మ్యాటర్ని చూడొద్దండి. కొంతమంది ఎట్లయిపోయారంటే, వాడు చినిపోయిన ప్యాంట్ వేసుకుంటే వీళ్ళు చినిపోయిన ప్యాంట్ వేసుకుంటారు, ఓడోడో గడ్డం పెట్టుకున్నాడు, వీళ్ళు గడ్డం పెట్టుకుంటాడు, బూజు పట్టినా గడ్డాన్ని తీరవు. అతనేదో పాపం ఆయన మోజు, ఆయనకి డబ్బులు ఇస్తారు గడ్డం పెడితే, నీకు కూడా ఇస్తారా నాయనా? హలో, రకరకాలుగా ఇబ్బందులు. నో 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 నో, ఓన్లీ వన్ పీస్ ఈజ్ దేర్ టు హూమ్ యూ షుడ్ ఫాలో. వన్ ఇమేజ్ ఈజ్ దేర్, దట్ ఇమేజ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఎస్, ఆయన తిన్నట్లుగా, ఆయన మాట్లాడినట్లుగా, ఆయన చూసినట్లుగా, ఆయన స్త్రీతో మాట్లాడినట్లుగా, ఆయన పురుషుడితో మాట్లాడినట్లుగా, ఆయన దేవునితో మాట్లాడినట్లుగా. ఆయన ఏ టైంలో లేచాడో నిద్రలో నుంచే. రెడ్డప్ప ఏమంటావు? పొద్దున ఎప్పుడు లేచాడు ఆయన, రాత్రి ఎప్పుడు పడుకున్నాడు ఆయన, అన్నిటికీ శాంపుల్ వదిలి వెళ్ళాడు ఆయన. నాతో చెప్పొద్దు, వాళ్ళు చెప్తే ఇంటి సార్, వీళ్ళని చూసి నేర్చుకుంటే సార్, మా నాయన సార్. నేను చెప్పాను కదా, మీ నాయన ఎవరు? ఏం సార్ అట్లా అడుగుతూ ఉంటావా? ఎవరు మీ అమ్మ మీ నాయన చెప్పండి. ఇప్పుడు ఇంతకుముందు చెప్తే కదా నీకు, ఎవరు కనిడేది మిమ్మల్ని? ఆయన తండ్రి. ఎస్, ఈ తల్లిదండ్రులు మనం గౌరవించాలా, వాళ్ళు కష్టపడి పెంచారు మనల్ని. మన యాక్చువల్ తండ్రి దేవుడు. ఈ శరీరం పిల్లరా, ఇది అమ్మ నాన్న ఇచ్చిన శరీరము. ఇది కొద్ది రోజులు పోతే వెళ్ళిపోతుంది మట్టిలోకి, మళ్ళీ లేస్తుంది అనుకోండి మహిమగల దేహంతో. ఆయన మహిమ వస్తుంది శరీరంలోకి. యాక్చువల్ మనం ఎవరు? మనం ఆత్మలం పిల్లరా. మనం ఎవరు కనిండేది మనల్ని? దేవుడు. అందుకే ఆ మాట రాబడింది, ఆయన కనెను అని.
అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా, రక్తమాంసములతో కాదు, వారు దేవుని ఆత్మ ద్వారా జన్మించబడి ఉన్నారు, జన్మించిరి అని రాయబడింది యోహాను సువార్త 1:12. సో ఎనీహౌ చూస్తే మీరు యేసు ప్రభు జననం గురించి ప్రవచించడం జరిగింది, ఆయన మరణం గురించి ప్రవచించడం జరిగింది, ఆయన పునరుత్థానం గురించి ఆల్రెడీ ప్రవచించడం జరిగింది. అందుకే యేసు ప్రభు దేవుడు ముందే మాట్లాడించే ప్రవక్త ద్వారా అవన్నీ చేశాడు. ఈరోజు భూమి మీద బాగా గుర్తుపెట్టుకోండి, హుషారు, నువ్వు వినాలా, అట్లా పోతే సరిపోదు, జాగ్రత్తగా వినండి. ఈ యొక్క ప్రవక్త ద్వారా మాట్లాడే, అభిషక్తుని ద్వారా మాట్లాడి దేవుడు పనిచేసే విధానం ఉందే, జాగ్రత్తగా వినండి. క్రొత్త నిబంధనలో ఇంకా స్ట్రాంగ్గా చేయబడింది పిల్లరా. ఎస్, పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు కొంతమంది మీదే పనిచేసేవాడు, వాళ్ళకంత జ్ఞానం ఉండేది కాదు, దేవుని గురించి వాళ్ళకంత సరిగ్గా నాలెడ్జ్ ఉండేది కాదు. ప్రవక్తల మీద, యాజకుల మీద, రాజుల మీద పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వాళ్ళకు జ్ఞానం ఇచ్చేవాడు. మిగతా వాళ్ళకి అంత జ్ఞానం ఉండేది కాదు, వీళ్ళు చెప్పేంత వరకు వాళ్ళకి అర్థమయ్యేది కాదు, ప్రవక్తలు చెప్పేంత వరకు. కానీ న్యూ కవెనెంట్ అట్లా కాదు. న్యూ కవెనెంట్లో అంటే నువ్వు ఏ రోజు యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించావో నీ మీద స్పెషల్ అనాయింటింగ్ పోయబడింది. 1 యోహాను 2:27 చదవండి. 1 యోహాను 2:27 ఆ మాట రాయబడింది. 1 యోహాను 2:27 ఫాస్ట్గా తీర్చినైనా చదువునైనా. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము, చూసారా, ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కర్లేదు. స్పెషల్ గ్రేస్ అనాయింటింగ్ వచ్చింది మీ మీద, నా మీద. ఏ రోజు యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించాం, ఎవరు మిమ్మల్ని బోధించిన అవసరం లేదు మీకు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. ఆ అభిషేకం మీ మీద, నా మీద ఉన్న అభిషేకం పాత నిబంధనలో లేదు పిల్లరా. అందుకే వాళ్ళకు కొంతమంది మీద పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేవాడు, వాళ్ళకి కొంతే తెలిసేది. ఇప్పుడు అందుకే యేసుప్రభు అన్నాడు మనల్ని దైవములు అని పిలుస్తున్నాడు కొత్త నిబంధనలో. ఎందుకు తెలుసా, మన మీద అనాయింటింగ్ ఉంది, మనకు తెలియదంటూ ఏమీ లేదు ఈ సృష్టిలో. ఎందుకు తెలుసా, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఎక్కడ నివసిస్తున్నాడు, మీలో నాలో నివసిస్తూ ఉన్నాడు. మీతో నాతో ఆర్నిశలు మాట్లాడుతుంటాడు ఆయన, మీకు నాకు జ్ఞానం ఇస్తుంటాడు ఆయన, మీకు నాకు నేర్పిస్తూ ఉంటాడు. చాలాసార్లు ఏమైందంటే మనము ఆయన మాట వినము, ఎందుకంటే మొబైల్ మోజులో ఎక్కువ ఉంటాం కాబట్టి. ఆయన అంటాడు నాకు టైం లేదు వీళ్ళ దగ్గర అని చెప్పి సైలెంట్గా ఉంటాడు ఆయన. కానీ నువ్వు అన్నావు అనుకో, మొబైల్ని పక్కన పెట్టి, తండ్రి నాకు తెలియజే విషయాలు మీకు తెలుసు చెప్పలేరా. నేను అబద్ధం చెప్పిన పుల్పిట్ మీద ఉన్నా, నేను అనుభవించాడు చెప్తున్నా, పూర్తిగా లేకుండా కొంతవరకు అన్నా. మీకు తెలుసా, మీలో నుంచి ఎవరు వెళ్ళిపోతారో దేవుడు నాకు ముందే చూపిస్తాడు. ఫ్యామిలీస్ అనేక విషయాలు దేవుడు చూపించడం జరిగింది పిల్లరా. దేవుడు మహిమ కొరకు చెప్తున్నా, నేను చాలా క్లోజ్ కావాలి ఇంకా దేవునికి. నువ్వు నేను ఆయన దగ్గర క్లోజ్గా వచ్చామనుకో, అన్నిటినీ పక్కన పెట్టే. రేపు 10 గంటలకు ఏం చెప్తుంది చెప్తాడు దేవుడు. సాయంత్రం నీ అనుక్షణ జీవితమేమో నీకు చెప్తాడు. నీకు ఇచ్చి ఎవరు కలుస్తారో చెప్తాడు. నీకు ఏం చెప్పబోతున్నాడో ఆయన చెప్తాడు నీకు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఎందుకో తెలుసా, నీలోకి జరగబోయే విషయాలు నువ్వు ఈ లోకంతో బిజీ కాకుండా ఆయనతో నువ్వు మాట్లాడడం మొదలు పెడితే నీకు తెలియదేముండదు. అందుకే పాయింట్ ఏమంటే నాది ఇక్కడ వాపస్, మీరు నేను నూతన నిబంధన ప్రకారం ప్రవక్తలము, అందుకే మీకు నాకు ఈ అభిషేకం ఇవ్వబడింది. అర్థమైందమ్మా? ఇప్పుడు అర్థమైందా పాయింట్ ఏంటో? దేవుడు ఏమన్నా చేయాలంటే ఈ భూమి మీద ఎలా తను పనిచేసే విధానము మాట్లాడిచ్చి, నువ్వు మాట్లాడితే తప్ప నీ జీవితంలో దేవుడు పని చేయలేడు. అది ఆయన లా, అంతే, ఆయన ప్రిన్సిపల్ అది. ఇది సెకండ్ పాయింట్ మనం నేర్చుకున్నాం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. ఇర్మియా గ్రంథము 1:21 ఎవరైనా తీయండి. 1:12 ఇర్మియా గ్రంథము 1:12. ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా వినండి. ఇంతకుముందు చెప్పినవి కొంతవరకు లాస్ట్ వీక్ కవర్ అయ్యాయి. ఏం భయపడద్దండి వేడి గురించి, కాలిపోము గాక. ఎందుకంటే మనం అగ్లిలో నడిచినా కూడా ఏమంటామో అని, మనం మోని ఎందుకు కాలిపోతుంది, ఫ్యాన్ వేసుకుని కూర్చొని ముందర ఇట్లా అలా నేనే పెట్టించా. ఎందుకంటే నాకు తెలిసి మోని వేడికి తట్టుకోలేని జీవి అని చెప్పేసి పని గుడ్ చదవండి. అప్పుడప్పుడు మీకు నవ్వించడానికి కొన్ని చెప్తాను. 1:27 చదువునైనా. 1:12 ఇర్మియా గ్రంథం చాలా ఇంపార్టెంట్ వాక్యం. దీని మీద ప్రీచ్ చేసాను ఇంతవరకు, జస్ట్ ఇంట్రొడక్షన్. అది
ఓకే, చదువునైనా. యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి. యెహోవా ఇర్మియాతో అంటున్నాడు, నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నానని. దేవుడు అంటున్నాడు ఇర్మియాతో, నేను చెప్పిన వాక్కును నెరవేర్చుటకు దేవుడు ఆతురపడుతున్నాడంట. దేవుడు తొందరపడుతున్నాడు. దేవుడు కోరుకుంటున్నాడు తన వాగ్దానాలన్నీ నీ జీవితంలో నెరవేర్చాలని. అమ్మ వింటున్నారా? తను చెప్పింది చేయాలని దేవునికి ఆకాంక్ష, కోరిక. హలో, ఒక వర్షన్ ఇంగ్లీష్ వర్షన్లో ఏం రాబడిందంటే, హీఈస్ నాట్ లెథార్జిక్, హీఈస్ నాట్ సోమరే. దాని మీనింగ్ హలో, ఆయన హీఈస్ వెరీ ఫాస్ట్ ఇన్ డూయింగ్ హిస్ ప్రామిసెస్ అని రాయబడింది కొన్ని వర్షన్స్, ఇంగ్లీష్ వర్షన్లో, ఈజీ వర్షన్స్లో మీరు చదివితే. హీ వాంట్స్ టు డూ క్విక్లీ. తొందరగా తను చెప్పింది చేయాలని కోరుకుంటాడంట నీ జీవితంలో, నీ డబ్బు గురించి, నీ ఆరోగ్యం గురించి, నీ పిల్లల గురించి, నీ మినిస్ట్రీ గురించి, నీ సక్సెస్ గురించి. కానీ మీకు నాకేమనిపిస్తుంది, ఎక్కడ లేండి సార్ బాబు, ఎన్ని రోజుల నుంచో ప్రార్థన చేస్తాను, ఎంతకాలమైందో ఈ వాగ్దానం నెరవేర్చక, ఈ మాట నెరవేర్చక, ఈ మాట నెరవేర్చబడక. మీరు చూస్తే ఎంతో తొందరగా చేశారు. ఎస్, ఆయన అబద్ధం చెప్పడు. ఇర్మియాతో అన్నాడు, ఇర్మియా నా యొక్క వాక్కుని ఆతురపడుచున్నాను, నేను చేసేదానికి నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. చాలామంది దేవుడిని చూసి ఏమనుకుంటారు, చాలా హార్టెడ్ మనిషి అనుకుంటారు, వాళ్ళ డాడీలాగా అనుకుంటారు, లేదంటే వాళ్ళ నాయనమ్మలాగా అనుకుంటారు, వాళ్ళ అమ్మమ్మలాగా అనుకుంటారు దేవుడిని. కొంతమంది పాస్టర్లు కూడా అట్లా ప్రీచ్ చేస్తారు, దేవుడిని విలన్ చేసి కదమ్మా. వాళ్ళు అంటారు దేవుడు ఎంతో కఠోరమైన వాడు, బాగా గట్టిగా ప్రార్థన చేయండి అయ్యా, లేకుంటే ఏడ్చి ప్రార్థన చేస్తేనే వినేదే. ఆయన పిక్చర్ అట్లా క్రియేట్ చేశారు. కొంతమంది అంటారు ఉపవాసం నలిగి గీక్కొని ఇరిగిపోయి నలిగిపోయి అసలు ఏమీ లేకుండా అయిపోయింది ఆయన వినేది. నో, అంత అబద్ధం. అదే నీకు లా తెలియడం లేదు, ఆయన ప్రిన్సిపల్స్ తెలియడం లేదు, అందుకే ఇబ్బంది పడుతున్నావు. బైబిల్ అంటుంది 8:32 అనుకోండి, రోమిలు రాసిన పత్రిక చదువు ఎవరైనా 8:32 చూడండి, ఎంత మంచి మాట రాయబడింది అక్కడ. ఫాస్ట్గా తీయలేను. ఆయన ఇర్మియా గ్రంథం 1:12 తెరిసే పెట్టిండండి ఎవరన్నా ఒకరు. ఓకే, తొందర చదువు 8:32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకు తీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు. చూసారా, తన సొంత కుమారుణ్ణి పాపంలో ఉన్న మన కొరకు అప్పజెప్పాడు ఆయన. అప్పజెప్పిన వారిని ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించు. చూసారా, అన్ని ఎందుకు అనుగ్రహించాడు ఆయన? తననే సమర్పించుకున్నాడు, ఇంకా మిగతావన్నీ ఎందుకు ఇడు? మళ్ళీ ప్రాబ్లం ఏంటి సార్? ఎందుకు రావడంలో నా జీవితంలో నేను కోరుకున్న దీవెనలు కానీ, ఎందుకు నా ఇంట్లో పరిస్థితులు మారడంలా, ఎందుకు ఫైనాన్షియల్లీ రావడంలా, ఎందుకు బిజినెస్ సక్సెస్ కావడంలా? కారణం నేను మీకు చెప్తా ఈరోజు. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 10-11 వాక్యాలు చదువు. లోపల రాలైనా నా బయట ఉండేవాళ్ళు. యెషయా గ్రంథం 55:10-11. వర్షము హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగ మరలక. జాగ్రత్తగా వినాలి మీరు. ఆడ చదువుతున్నాను స్క్రీన్లో, మిగతా వాళ్ళంతా చదువునేనా. భూమిని తడిపి ఏ రీతిగా ఆకాశము హిమము వచ్చి, అంటే హిమం అంటే తెలుసు కదా, స్నోఫాల్. వర్షము హిమం వచ్చి ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగ మరలక. కదమ్మా, ఈ రెండు మరలవు వాపస్సు. ఎవడన్నా చూసారా వర్షం వచ్చి వాపస్ వెళ్ళిపోవడం, కింద పడకుండా పడవు, వాపస్ పోదు, పడే తీరుతుంది. చూడండి దేవుడు తన వాక్యాన్ని ఎట్లా పోల్చుకుంటున్నాడు. ఎట్లయితే ఆకాశం నుంచి వర్షము హిమం వచ్చి చదువునైనా భూమి తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోటి నుండి వచ్చి వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. ఓకే, జాగ్రత్త ముందు చూడండి. ఇక్కడ కొన్ని మాటలు నేను మీకు చెప్తాను. ఎందుకు పాయింట్ ఏంటి? ఎందుకు ఆయన అంటున్నాడు, నా యొక్క వాక్యాన్ని నెరవేరడానికి నేను ఆతురపడుచున్నా. ఐఎమ్ నాట్ లేజీ. I want to do it in your finances. I want to help you. I want to give you success. I want to see you prospering. See, but why? ఎందుకు లేదు నా జీవితంలో? Why? అనే దానికి ఆన్సర్ ఎదుగుతున్నాం. ఇక్కడ అంటాడు, ఇక వాక్యాలు జాగ్రత్తగా వింటే మీరు అంటాడు 10వ వాక్యంలో లాస్ట్లో, అలాగే నా నోట నుండి వచ్చు వచనముండును. జాగ్రత్తగా నేను పేరు ఒక మాట చెప్తాను. దేవుని నోటి నుంచి వచ్చిన వచనము ఎలా చెప్తాను,
దేవుడు వచనాలు మాట్లాడాడు పిల్లరా, వాక్యం మాట్లాడాడు. ఎట్లొచ్చింది ఇది మన దగ్గరికి? ఎట్లొచ్చిందంటే ఆయన మాట్లాడిన మాటలను ప్రవక్తలు పలికారు కాబట్టి వచ్చింది మన దగ్గరికి. అర్థమైందా పిల్లరా? ఈ బైబిల్లో ఉండే వాగ్దానాలు, వచనాలన్నీ ఎట్లొచ్చాయి మన దగ్గరికి? దేవుడు మాటలేవే. ఆయన పలికాడు, ఆ మాటలు తీసుకొని ప్రవక్తలు పలికారు, అభిషక్తులు పలికారు కాబట్టి రాయించారు. ఓకే, అందుకనే మన చేతిలో ఉన్నాయి. అందుకే ఈ మాటలన్నీ ఎవరు పలికిన మాటలు? దేవుడు పలికిన మాటలు. అక్కడ రాయబడింది, తన నోటి నుంచి వచ్చిన మాటలంట ఏమైతున్నాయి? పంపిన కార్యమును సఫలం చేయును. చూడండి పైన చూసి 11వ వాక్యంలో తన వాక్యం ఎట్లాదంట? తను పంపిన కార్యమును సఫలం చేయును. దేవుడి నుంచి నోటి నుంచి వచ్చిన వాగ్దానాలు, వాక్యాలు ఉన్నాయి, అవే బైబిల్లో మనకు రాయబడినది. మీరు అనుకోవచ్చు ఇవి నల్లక్షరాలు తెల్ల కాగితం మీద అని. అది అబద్ధం. ఇవి దేవుడు తన యొక్క హృదయంలో నుంచి తీసి తన ప్రవక్తల ద్వారా పలికించి రాయించిన మాటలు. అందుకే మీకు నాకు ఎందుకు ఈ మాటలు దేవుడు ఇచ్చాడంటే, తన పని ఎప్పుడు జరుగుతుంది, తన వాక్యం ఎప్పుడు నెరవేర్చబడుతుందంటే, ఎప్పుడైతే తన వాక్యము విడుదల చేయబడుతుందో, ఎప్పుడైతే చెప్పబడుతుందో, అప్పుడు ఏం జరుగుతుందంటే తన కార్యము, తను పంపిన కార్యం సఫలం చేయాలంటే తన వాక్యము నెరవేర్చబడుతుంది. ఎప్పుడు? మనం పలికినప్పుడు. సింపుల్గా మీకు చెప్పాలంటే దీని యొక్క క్యాలిక్యులేషను, దేవుడు ఏమేమైతే పలికాడో ఆ పలికిన వాగ్దానాలని, వాక్యాలని నువ్వు నేను తీసుకొని పలకాల. నువ్వు నేను తీసుకొని ఆ వాగ్దానాన్ని డబ్బుకు సంబంధించినదైతే డబ్బు పరిస్థితులకు విడుదల చేయాల. విడుదల చేసి ఏమైతుంట? ఆయన వాక్యము ఆయన కార్యాన్ని సఫలపరచును. అక్కడ ఏం రాయబడిందంటే, నేను పంపిన కార్యాన్ని సఫలపరచును. ఆ పైన చూస్తే అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నిష్ఫలంగా నా ఎద్దకు రాదు. 11వ వాక్యము అంటే దేవుని వాక్యం ఎప్పుడు నిష్ఫలం కాదు. అది ఏం చేస్తుందంట? అది నాకు అనుకూలమైన దానిని నేను నెరవేర్చును. నేను పంపిన కార్యమును. నువ్వు ఆరోగ్యం గురించి, యేసయ్యా నువ్వు తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది అని నువ్వు వాక్యాన్ని విడుదల చేసినప్పుడు నీ శరీరంలోకి వర్షం భూమి మీదకి వచ్చినట్లే, హిమం భూమి మీదకి వచ్చినట్లే ఏం చేస్తుంది? వర్షము, హిమము భూమిని తడిపి తినేదానికి ఆహారం ఇస్తుంది కదమ్మా. అదేవిధంగా నా వాక్యము, నువ్వు నేను పలికే వాక్యము ఆ విధంగా ఉంది. అందుకే మీరు నేను నిరంతరము దేవుని వాక్యాన్ని డిక్లేర్ చేయాలా. ఆయన రెడీగా ఉన్నాడు తన కార్యాన్ని త్వరితంగా చేసేదానికి. కానీ ఎందుకు చేయడంలే? సింధు వింటాను కదా, నువ్వు నేను దేవుని వాక్యాన్ని మన పరిస్థితుల్లోకి విడుదల చేయాలా. బైబిల్లో మీరు చూసినట్లయితే తీకడి 107:20 కీర్తనలో, ఆయన తన వాక్యమును పంపించి వారిని స్వస్థపరిచెను, వారు పడిన గుంటలో నుంచి వారిని లేవనెత్తెను. దేవుడు పనిచేసే విధానం అది. దేవుడు వాక్యం పంపించి స్వస్థపరిచాడు. వారి గుంటలో నుంచి లేపే విధానం ఏంటి? దేవుంది వాక్యం పంపించి. నీవు నేను ఎప్పుడైతే వాక్యం విడుదల చేస్తామో, వాక్యాన్ని పలుకుతామో, నా పిల్లలు ఈ భూమి మీద బలవంతులుగా ఉందురుగాక, నా పిల్లలు నా చుట్టూ ఒలివల మొక్కల్లా ఉందురుగాక. యెషయా ప్రవక్త ఏమన్నాడు? కన్యక గర్భవతి కుమారుణ్ణి కనుగాక. అంతే కదా, కన్యక గర్భవతి కుమారుని నువ్వేమన్నా? నా కుమారులు, నా కుమార్తెలు ఈ భూమి మీద బలవంతులై ఉందరు, నా సంతానము నా చుట్టూ ఒలివల మొక్కల్లా ఉందరు, నా సంతానం, నా పిల్లలు నేను చూస్తాను అని. అందుకే నీ గర్భం మూయబడదు నువ్వు ఆ వాక్యం డిక్లేర్ చేసినప్పుడు. దేవుడు అంటాను, నేను త్వరితంగా చేసేదానికి ఉన్నా, కానీ నాకేం కావాలా? దాన్ని చేయాలంటే వాక్యం కావాలా. మరియమ్మ ఏమనింది? దూత వచ్చి అన్నాడు, నువ్వు గర్భవతివై కుమారుణ్ణి కంటావు అన్నప్పుడు మరియమ్మ అడిగింది, ఎలా ఇది సాధ్యం? ఎందుకంటే పెళ్ళి కాని వాళ్ళు ప్రపంచంలో ఎంతో ఎవరు కనలేదు. అందుకని మరియమ్మ ఆ మాట అడిగినప్పుడు దూత అన్నాడు, ఆయన వాక్యము నీ మీదికి వచ్చి ఈ కార్యం జరిగిస్తుంది. లేకుంటే దూత అన్నాడు, ఇది దేవుని వాక్యం అన్నాయి. అందుకే మరియమ్మ ఏమనింది? నీ వాక్య ప్రకారం నాకు జరుగును గాక. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని చెప్తావో, దేవుని వాక్యాన్ని ఒప్పుకుంటావో, ఆయన వాగ్దానాన్ని ఒప్పుకుంటావో, నీ పరిస్థితిని, ఆరోగ్యం గురించి, ఆ పిల్లల గురించి, ఆ భార్య గురించి, ఆ భర్త గురించి నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? ఆ వాక్యాన్ని నీ జీవితంలో
పర్మిషన్ ఇస్తున్నావు ఆ వాక్యం నీ జీవితంలో వచ్చి పని చేయడానికి. ఇదే పని చేసే విధానము. ఇప్పుడు నువ్వు నన్ను అడుగుతావు, ఎందుకు సార్ ఇంత పెద్ద బిజినెస్ ఇదంతా? నేనేదో పొద్దున్న లేచి ఇడ్లీ సాంబార్ తిని అలా అలా మధ్యాహ్నం వరకు తిరుక్కొని జీర్ణం చేసి మధ్యాహ్నం లంచ్ చేసుకొని మళ్ళా అలా అలా తిరిగి జూకిపోయి జంతువుల్ని చూసుకుంటూ మొబైల్లో ఫోటోలు తీసుకుంటూ వాటితో ఏదో సాయంత్రం వచ్చి ఏదో హోటల్కి పోయి తినేసి చల్లగానయ్యే ఇది జరగదు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుడివే. నిన్ను దేవుడు తన స్వరూపంలో పోలికలో సృష్టించాడు. నువ్వు ఇక్కడ పరిపాలించడానికి ఉండేదే. నీ నోటి మాటలే ఈ సృష్టిలో వర్షం తెచ్చేది, ఈ సృష్టిలో మేలు తెచ్చేది, నువ్వు తింటానే తిండి తెచ్చేది. నువ్వు మాట్లాడుకోకుంటే నేను వస్తాను కొంచెంసేపుకి. నువ్వు మాట్లాడుకుంటే ఏమవుతుందో మీకు చెప్తాను నేను. నీ బాధ్యత అదే. దేవుడు అందుకే మనిషిని తన స్వరూపంలో పోలికలో సృష్టించాడు. మరియమ్మ అనింది, ఇది జరుగునుగాక. సృష్టిలో జరగంది దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే తను అంగీకరించిందో తనలోకి, అది జరిగిపోయింది. నువ్వు పడిన గుంటలో నుంచి పైకి రావాలంటే దేవుని వాక్యం పంపించాలను. అమ్మా, అందుకే ఇర్మియా గ్రంథం 1:12 ఏం రాబడింది? ఇర్మియాతో దేవుడు అంటాడు, నా వాక్యాన్ని నేను త్వరపడుచున్నాను సఫలపరచడానికి, కానీ ఆతురపడుచు నువ్వు మాట్లాడాలి. ఎందుకంటే నువ్వు ఎవరివి ముందర చూడాలా. ఎవరు వెంటనే తల తెచ్చుకుంటాను, నేను ఎవరో నాకు తెలుసలేను సార్, 10th క్లాస్ 3 సార్లు ఫెయిల్ అయినాను నేను. నా అది కాదు నేను అడుగుతాండేది. నీ బయోడేటా, నీ సర్టిఫికేట్ కాదు, ఇక్కడ ఏం రాయబడిందో నీ గురించి అదే అడుగుతున్నా. నువ్వు అభిషక్తుడివే, నువ్వు ప్రవక్తవే. అందుకే చూడండి సృష్టిలో, హలో ముందర చూడండి, అసలు 0 క్లాస్ చదువుకున్న వాళ్ళు, అంటే స్కూల్లో చూడనోళ్ళు లక్షల మందిని దేవుళ్ళలో నడిపించిన వాళ్ళు ఉన్నారు, దైవజనులు కదా. అపోస్తులు ఏం చదివారు? ఏమైనా చదివారు? వాళ్ళు చదువున ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, చదివే రానోళ్ళు ఉన్నారు, స్కూల్కి పోనోళ్ళు ఉన్నారు. యేసన్న ఎంత చదివాడు? 6th క్లాస్ కదా. 1000 సంఘాలు కట్టాడు ఆయన, లక్షలాది మందిని నడిపించాడు కదా. చూడండి, దేవుని దగ్గర అవన్నీ అవసరం లేదు. నువ్వు చదువుకున్నావు, దేవుని దగ్గర కాసింది నువ్వు ఆయనతో లింక్లో ఉన్నావు, ఆయన లాలో, ఆయన ప్రిన్సిపల్స్లో నువ్వు ప్రవేశిస్తే చాలు, ఓకేనా. సో మరియమ్మ అన్నట్లుగా మీరు నేను అనుక్షణము దేవుని వాక్యాన్ని అనాలా. ఇప్పుడు రండి పాయింట్కి. ఏం జరుగుతుంది సార్ నేను వాక్యం చెప్పినప్పుడు? నేను చెప్పాను అనుకోండి, యేసయ్యా నువ్వు తిన్న దెబ్బల చేత నా కిడ్నీ ఆరోగ్యం పొందుకున్నందుకు కృతజ్ఞతలో, నువ్వు తిన్న దెబ్బల చేత నా స్కిన్లో నీ స్వస్థత పనిచేస్తున్నందుకు వందనాలు తండ్రి. యేసయ్యా నువ్వు తిన్న దెబ్బల చేత నా ఎముకల్లో కాల్షియం ఉన్నందుకు కృతజ్ఞతలో, నా మెటబాలిజం తండ్రి కరెక్ట్గా చేయబడుతున్నందుకు కృతజ్ఞత. నేను ఛాలెంజ్ చేసి చెప్తా, డాక్టర్ ఫేస్ చూడవు నువ్వు. బైబిల్లో యేసుప్రభు ఉన్నాడు, మనిషి కేవలము రొట్టె వలన కాదు, దేవుని నోటి నుంచి వచ్చిన మాట వలన బ్రతుకుతాడు. ఇప్పుడు వినండి, ఏం జరుగుతుంది నువ్వు ప్రవక్తగా వాక్యం చెప్పినప్పుడు? చాలా జరుగుతుంది పిల్లరా. నీకు అదే అర్థం కావాలా. ఆత్మీయ లోకంలో నీ వాక్యం కొరకు వేచి ఉంది, ఆత్మీయ లోకం సింహాసనం వేచి ఉంది, దేవుడు వేచి ఉన్నాడు. ఏం జరుగుతుంది సార్? నువ్వు ఎప్పుడైతే వాక్యం చెప్తావో, హెబ్రీయులకు రాసిన పత్రిక 3:1 చదవండి. ఏం జరుగుతుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 3:1 చదువు తొందర. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. జాగ్రత్తగా పిల్లరా, స్వర్గంలో ఒక పని జరుగుతోంది. యేసు ప్రభు యొక్క పని ఏమో తెలుసా అమ్మా? ఏం చేస్తున్నాడు అక్కడ? మనం ఒప్పుకొనిన దానికి చదవాల మీ తర్వాత, అపోస్తలుడును ప్రధాన యాజకుడునైనా, జాగ్రత్త వినండి, యేసు ప్రభువు మీకోసం నా కోసం సింహాసనం ఎదుట దేవుని ఎదుట ఉన్నాడు. ఏం పని చేసేదానికంట? ముందర చూడండి, ఆయన నువ్వు ఏం ఒప్పుకుంటావో ఇక్కడ, ఆ ఒప్పుకోలికి ఆయన ఎవరాడా? ప్రధాన యాజకుడు. నువ్వు ఒప్పుకున్న దానికి అపోస్తలుడు ఆయన. హలో, నువ్వు ఒప్పుకున్న దానికి అపోస్తలుడు. జాగ్రత్తగా ముందర చూడండి. యేసు ప్రభు అక్కడ ఇప్పుడు నీకోసం ఆయన ఒప్పుకోడు. నాయన వింటానారా? మీకోసం ఏం ఒప్పుకోడు ఆయన. ఆయన నీకోసం విజ్ఞాపనం చేస్తున్నాడు, తన రక్తాన్ని దేవుని సన్నిధిలో నిరంతరం పెడతాడు నీకోసము. బట్ తన యొక్క ముఖ్యమైన పని ఏమో తెలుసాడా?
ఇంటాను చాలా ముఖ్యమైన విషయాలు చెప్పాలి ముందుకు పోయి నేను మీకు. యేసు ప్రభు పని ఏంటంటే, నువ్వు ఒప్పుకున్న దాన్ని, నీ నోటి నుంచి వచ్చిందే దేవుని వాగ్దానం, వాక్యము, అది నెరవేర్చబడేటట్లు చేసే పని అయింది ఆడ. హీఈస్ దేర్ టు ఎన్ష్యూర్ యువర్ కన్ఫెషన్ బ్రింగ్స్ పొసెషన్. అందుకే క్రైస్తత్వం గురించి ఏం పిలువబడింది? అమ్మ చెప్పండి, క్రిస్టియానిటీ ఏంటి? క్రిస్టియానిటీ ఈజ్ ఎ గ్రేట్ కన్ఫెషన్. మన బ్రతుకే కన్ఫెషన్ పిల్లరా. క్రైస్తవుడు అంటే నువ్వు ఏం చేస్తావు తెలుసా? 24 గంటలు జిలేబీ తినకూడదు. 24 గంటలు ఎప్పుడు దేవుని వాక్యాన్ని చెప్పేదానికి ఉండేది. కొంతమంది అనుకుంటారు దేవుడు నోరు ఇచ్చినది రకరకాలు అని తినేదానికని. తినండి, తప్పేం లేదు. కానీ దేవుడు నోరు ఇచ్చినది నీకు నువ్వు మాట్లాడేదానికి, నువ్వు నీ సృష్టిని సృష్టించుకునేదానికి. ఎస్, నేను వాక్యాన్ని మాట్లాడినప్పుడు, యేసయ్యా నువ్వు తిన్న దెబ్బల చేత నా రక్తపు అణువులో నీ స్వస్థత ఉందన్నప్పుడు యేసు ప్రభు ఆ ఒప్పుకోలకి దేవుని ఎదుట ఒప్పుకునేవాడే ఉన్నాడు. తండ్రి ఇది నిజం, నా యొక్క కుమారుడు చెప్తాడు ఇది నిజం. హీఈస్ ద అపోస్టల్ ఆఫ్ అవర్ కన్ఫెషన్. మన యొక్క ఒప్పుకోలకి ప్రధాన యాజకుడు పిల్లరా. అందుకే నేను ఒప్పుకోవాలి అక్కడ. గొప్ప బెనిఫిట్ క్రైస్తవులు వినియోగించుకోవడంలా, గొప్ప జ్ఞానం ఇది, గొప్ప లాభము. ఎంతోమంది క్రైస్తవులు వాడుకోరు. నోరు తెరిసే ఏందో మాట్లాడు. నోరు తెరిసే డాక్టర్లు చెప్తే నోరు తెరిసే వాళ్ళకి ఏం అనిపిస్తుందో అది చెప్తారు. ఎందుకు చెప్తారో వస్తాను నేను ఆడికి కూడా. కానీ నేను నేర్చుకోవాల్సింది ఏమంటే, ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఈయన సిద్ధంగా ఉన్నాడు తండ్రి ఎదుట. ఎవరు? యేసు ప్రభువు. ఎవరు సిద్ధంగా లేనిదే? నేను పిల్లరా. నేను దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు నా కుమార్తె వర్ధిల్లును గాక, నా పిల్లలు వర్ధిల్లుదురుగాక, నా పిల్లలు నన్ను ప్రేమించుదురుగాక, నజరేయుడగు యేసు క్రీస్తు నామములో నా కుటుంబము రోజు రోజుకి అంచెలంచెలుగా అభివృద్ధి చెందును గాక, అప్పిచ్చే వరంగా ఉందుము గాక, అప్పు తీసుకునే వరంగా ఉండము. యు హ్యావ్ టు స్పీక్ ఇట్ అండ్ గాడ్ విల్ క్రియేట్ ఇట్. హీఈస్ ఆతురపడుతున్నాడు ఆయన. మా ఇంటారా ముందర చూడండి, ఆయన మన యొక్క ఒప్పుకోలుకి అపోస్తులై ఉన్నాడు పిల్లరా. అర్థమవుతుందా? అందుకే నా ఒప్పుకోలు చాలా ఇంపార్టెంట్. క్రైస్తవులతో వచ్చిన సమస్య ఏంటంటే, ఒప్పుకోలు అంటే ఒకే ఒప్పుకోలు తెలుసు వాళ్ళకి. మీకు తెలుసు అదేదో ఏం ఒప్పుకోలు మనకు తెలిసినది? పాపాన్ని ఒప్పుకోవడము. పాపాన్ని ఒప్పుకోవడం తప్ప ఇంక వేరే నో. పాపాన్ని ఒకసారి ఒప్పుకున్నావు, నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు నువ్వు అన్నావయ్యా, నేను పాపిని, నన్ను క్షమించు, నా జన్మతః కర్మతః నేను పాపిని, నువ్వు తప్ప పాపం నుంచి విడిపించేవాడు ఎవరు లేరు. ఎవరు ఉన్నారమ్మా? ఇంకెవరు చెప్పారా? సృష్టిలో యేసు ప్రభు తప్ప ఎవడు చెప్పలా నీ పాపం నుంచి నేను విడిపించడానికి వచ్చానని. అందుకే ఇది మతం కాదు, క్రైస్తత్వం మతం కాదు. చాలా సంవత్సరాలు నేను అనుకుంటా అంటే ఇది మతమే అని. అందుకే వచ్చేవన్నీ కాదు యేసు ప్రభు దగ్గరికి. నేను పక్క పూజారనే, ఆ పూజారిని, ఆ సామిని, ఇప్పుడు ఈ సామిని, అలా విగ్రహారాధికుడిని. నేను చాలా స్టాంచ్గా అపోజ్ చేసేవాడిని యేసు ప్రభుని. ఎందుకంటే నాకు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు అంటే సరిపోయేది కాదు. ఎందుకంటే వాళ్ళు మా శత్రువు బంగారు పిచ్చుకొని ఏం చేశారు? ఒలుచుకున్నారు. ఏడా ఒలిచలే, ఇప్పుడు ఒలుస్తున్నారు ఉండేదంతా. ఇప్పుడు రక్తం కూడా తీసుకుంటున్నారు బంగారు పిచ్చుకలో నుంచి. ఇప్పుడుండే లీడర్స్ కదమ్మా. పోలేండి, అప్పుడేదో ఎవరో చెప్పిండ్రి, అది పట్టుకొని నేను ఉంటే పిల్లరా. కానీ తర్వాత నాకు తెలిసింది ఇది మతం కాదు. నేను అప్పుడు అనుకునేవాడిని, వాళ్ళ మతము క్రైస్తవుల మతం, తెల్లల మతం, మా మతం ఉండలేదా? మా మతం పెద్ద మతం తెలుసా ప్రపంచంలో, మాకు ఎంతమంది ఉన్నారో తెలుసా? కానీ తర్వాత తెలిసింది యేసుప్రభు మతం ఇచ్చేదానికి రాలే. యేసుప్రభు నీకు నీతిని ఇచ్చేదానికి వచ్చాడు. అందుకే క్రైస్తత్వం మతం కాదు పిల్లరా, క్రైస్తత్వం మార్గము, దేవునితో కలుసుకునే మార్గము. అందుకే యేసుప్రభువు నేనే మార్గము, నా ద్వారానే మీరు తండ్రి దగ్గర పోయేదని, నా ద్వారానే మీకు పాపం నుంచి విడుదల. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, నేను పాపిని. మా ఇద్దరి మధ్య సంబంధం ఏర్పడడానికి అవకాశమే లేదు. ఎందుకంటే పరిశుద్ధుడు ఆయన, నేను పాపిని. మా ఇద్దరిని కలపాలంటే నాలో ఉన్న పాపం తీసేసేయాలా. నాలో ఉన్న పాపం తీసేయాలంటే ఆయన ఆల్రెడీ పరిశుద్ధుడే ఉండాలా. అందుకే యేసుప్రభు దేవుడు మనిషిగా వచ్చి నాలోంచి పాపం తీసేశాడు. కాబట్టి ఇప్పుడు తండ్రితో కలుసుకొని తండ్రి కలిగి ఉన్నా, దేవుడు కలిగి ఉన్నా,
ఒకప్పుడు జంతువుని కదా, జంతువులకి దేవుడు లేని వాళ్ళకి తేడా ఏం చెప్పండి. ఓకే, ఎనీహౌ ఇది మతం కాదు. ఎప్పుడైతే అది తెలిసిందో నాకు అన్ని ఇడిచిపెట్టేసి యేసుప్రభుని నమ్ముకున్నాను. నేను యేసుప్రభుని నమ్ముకోవడమే కాదు, నేను ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి ఈరోజు పాస్టర్గా మేము ముందు నిలబడినా. గొప్ప భాగ్యం పిల్లరా. అసలు యేసుప్రభు దేవుడుగా లేని జీవితము వ్యర్థం పిల్లరా. ఏం అర్థం కాదు. ఇంకా లైఫ్ ఏమని చెప్పండి, ఎవరి కోసం బ్రతకాలి, అసలు ఏంటి నా లక్ష్యము? మతం కాదు నీకు దేవునితో చేర్చేది. ఓకే, ఎనీహౌ పాయింట్ ఈజ్ దిస్. ఓకే, ముందు రండి. నేను నేను ఒప్పుకోలేస్ పాపాన్ని. ఎప్పుడైనా పాపం చేస్తే, ఏదైనా తప్పు జరిగితే పరిశుద్ధాం దేవుడు లోపల అంటాడు, బిడ్డ నువ్వు కోపంగా మాట్లాడతాను భార్యతో, అలా ఎందుకు మాట్లాడావు, ఎందుకు ఇలా చేసావు అన్నప్పుడు మనం కన్విక్ట్ అయ్యి తండ్రి క్షమించు, తొందరలో ఈ మాట అన్నా, మూర్ఖతతో మాట్లాడా అని మనము క్లియర్. కానీ 24 గంటలు పాపాలే చేసుకుంటుంటారా? మీరు 24 గంటలు పాపాలు చేస్తా అంటే మాత్రము ఇంకా మిమ్మల్ని ఏం చెప్పాలో ఇంకా నేను అట్లా చేయం మనము కదా. కానీ కొంతమంది క్రైస్తవులు నేను చూసా 24 గంటలు పాపం పాపం పాపమే అంటారు. పాస్టర్గా నేను మీకు పాపాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేదానికి చాలాసార్లు ఇక్కడ ప్రీచ్ చేయడం జరుగుతుంది, మీకు జ్ఞానం రావాలా అని. కానీ మీ జీవితంలో ఎప్పుడు పాపం 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 పొరలద్దండి దాంట్లో. ఒక వ్యక్తి, నేను కూడా చెప్తున్నా, ఒక వ్యక్తి క్రైస్తవుడు అయి ఉండి యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరించి సంతోషంగా లేడు అంటే కారణం ఏమో తెలుసా మీకు? ఒక కారణం, అది ముఖ్యమైన కారణం కూడా, వాడు ఎప్పుడు గిల్టీ కాన్షియస్లో ఉంటాడంటే నేను ఏదో తప్పు చేస్తున్నా, ఏదో 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 ఏంటి ఉండదు.